అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. పురాణాల ప్రకారం కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి శివునితో అన్ని వ్రతాలలో ఉత్తమమైన వ్రతమేది అని అడిగారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అన్ని వ్రతముల కన్నా ఉత్తమమైనదని చెప్పారు. ఆ వ్రతం యొక్క విశేషాలను కూడా తెలియజేశారు. ఈ వ్రతాన్ని మాఘ బహుళ చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలని, తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసినా యముని బారి నుండి తప్పించుకొని విముక్తి పొందుతారని వివరించారు. అదే సందర్భంలో పార్వతీదేవికి ఒక ఆసక్తికరమైన కథను కూడా చెప్పారు. పూర్వం ఓ బోయవాడు ఉండేవాడు. వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువులు వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు ఉదయాన్నే అడవికి వెళ్ళినా అతడికి ఒక మృగము కూడా కనిపించలేదు. పొద్దుపోయేదాకా ఎదురు చూసినా ఫలితం దొరకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. మార్గం మధ్యలో ఓ సరస్సు కనిపించింది. దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గరలో ఉన్న ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అతడికి ఊతపదంగా శివ శివ అనటం అలవాటు. అది మంచో చెడో కూడా అతనికి తెలియదు. చెట్టు పైనుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు విరుస్తున్నాడు. ఇంతలో ఓ ఆడజింక అటుగా వచ్చింది. దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతుతో తనను సంహరించవద్దని వేడుకుంది. తనను చంపటం అధర్మమంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేది. కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయాలో తెలియక వదిలేశాడు. అలా రెండో జాము కూడా గడిచింది. ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తాను బక్కబల్చిగా ఉన్నానని, తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ తనని విడిచిపెట్టమని కోరింది. మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్టే అయితే తానే తిరిగి వస్తానని వేడుకుంది. మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయాడు వేటగాడు. తన ప్రాప్తం ఇంతే అనుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకొక జంతువు కోసం ఎదురు చూశాడు. ఇంతలో మూడో జాము గడిచేసరికి ఓ మగజింక అతడికి కనిపించింది. దానిని బాణముతో సంహరిద్దామని అనుకునే లోపే ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతనిని అడిగింది. వచ్చాయని వేటగాడు సమాధానం చెప్పాడు. తనకు ఏ జంతువు దొరకపోతే తామే వస్తామని తనకు చెప్పినట్టు కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు. అప్పుడు మగజింక అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తానని, అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళింది. ఇంతలో నాలుగో జాము కూడా గడిచింది. సూర్యోదయం అయింది. తనకు మాట ఇచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు. ఇంతలో మరో జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు. బిల్లు ఎక్కుపెట్టిన బోయవానితో ఆ జింక తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తానని, అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళినది. మరికొద్దిసేపటికి 4 జింకలు బోయేవాడి దగ్గరికి వచ్చాయి. ఇచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడులో మార్పు తీసుకువచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతడికి తెలియకుండానే శివనామస్మరణం చేయడం, తన చూపుకు అడ్డు వచ్చిన మారేడు ఆకులు కూసి కింద పడేయడం చేశాడు. ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండటం వలన ఆ మారేడు దళాలు శివలింగంపై పడ్డాయి.
దీనితో మారేడుదల పూజ ఫలితమిచ్చినది. 4వ జాము వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది. వేటగాడు క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడికి మనసు నిర్మలమైనది. పైగా జింకల సత్యనిష్ట అతడిని పూర్తిగా మార్చివేసినది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజా ఫలం వల్ల అతడు హింసను విడిచాడు. జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వరుని అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి. వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తున్న లుంబదక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. ఓం నమ శివాయ.